నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి విశాఖలో కొనసాగుతున్న యువగలం పెందుర్తి గాజువాక నియోజకవర్గాలలో లోకేష్ పాదయాత్ర. తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు గజగజ వణికిపోతున్న ప్రజలు. నిర్మల్ జిల్లా బైన్సాలో పేరిన గ్యాస్ సిలిండర్ మహిళ సజీవ దహనం ఇల్లు పూర్తిగా దగ్ధం. ఎల్బీ నగర్ లో కారును ఢీకొట్టిన BMW వ్యక్తి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు. భారత్ను వీడని కోవిడ్ మహమ్మారి, కేరళలో కరోనా కొత్త వేరియంట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో వైసీపీ నేతలు భూ కబ్జాకు తెగపడ్డారు. చర్చి భూమిని కాజేసేందుకు యత్నించారు. అడ్డుపడ్డ వారిపై దాడికి దిగారు. దాచేపల్లి మండలం ఇరికేపల్లి లూథరన్ చర్చ్కు చెందిన 2 ఎకరాల 70 సెంట్ల భూమిని నకిలీ డాక్యుమెంట్లతో కాజేస్తున్నారన్న సమాచారంతో చర్చ్ సంఘ పెద్దలు అడ్డుకున్నారు. వైసీపీ నేత దాచేపల్లి నగర పంచాయతీ కోఆప్షన్ మెంబర్ అంజమ్మ బత్త, వెల్పుల ధర్మదేవ్, అతని అన్న కొడుకు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వెల్పుల కిషోర్ ఈ భూ కబ్జాకు పాల్పడుతున్నారన్నది సంఘ పెద్దల ఆరోపణ. ఈ విషయమై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా కిషోర్ తమపై దాడి చేశారని సంఘ పెద్దలు ఆరోపిస్తున్నారు. జరిగిన దాడిపై ఫిర్యాదు చేసేందుకు దాచేపల్లి పోలీస్ స్టేషన్కు వెళితే భూ కబ్జాదారులకు పోలీసులు వత్తాసు పలకడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీకడానికి పడి లేదు, పీకడానికి ఒప్పుకోము మేము. చల్లవాళ్ళు అది పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో వైసీపీ నేతలు భూ కబ్జాకు తెగబడ్డారు. చర్చి భూమిని కాజేసేందుకు యత్నించారు. అడ్డుపడ్డ వారిపై దాడికి దిగారు. దాచేపల్లి మండలం ఇరికేపల్లి లూథరన్ చర్చ్కు చెందిన 2 ఎకరాల 70 సెంట్ల భూమిని నకిలీ డాక్యుమెంట్లతో కాజేస్తున్నారన్న సమాచారంతో చర్చ్ సంఘ పెద్దలు అడ్డుకున్నారు. వైసీపీ నేత దాచేపల్లి నగర పంచాయతీ కోఆప్షన్ మెంబర్ అంజమ్మ బత్త, వేల్పుల ధర్మదేవ్,
అతని అన్న కొడుకు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వెల్పుల కిషోర్ ఈ భూ కబ్జాకు పాల్పడుతున్నారన్నది సంఘ పెద్దల ఆరోపణ. మా దీర్ఘపల్లి చర్చి కింద తెల్లవారిది. ఈ విషయమై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా కిషోర్ తమపై దాడి చేశారని సంఘ పెద్దలు ఆరోపిస్తున్నారు. జరిగిన దాడిపై ఫిర్యాదు చేసేందుకు దాచేపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్తే భూ కబ్జాదారులకు పోలీసులు వత్తాసు పలకడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్ మన దేశంలోనే ప్రారంభం కాబోతుంది. వజ్రాల పరిశ్రమకు ఫేమస్ అయిన గుజరాత్ సూరత్ నగరంలో ఈ బిల్డింగ్ను నిర్మించారు. సూరత్ డైమండ్ బోర్డ్స్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. సూరత్లో నిర్మించిన ఈ భవనం ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ ట్రేడింగ్ సెంటర్గా మారనుంది. రత్నాల రాజధానిగా పేరొందిన సూరత్లోనే 90% వజ్రాలు తయారవుతాయి. దాదాపు 65,000 మంది డైమండ్ నిపుణులకు ఈ ట్రేడింగ్ సెంటర్ ఒకటే వేదికగా మారనుంది. దీంతో దేశంలో డైమండ్ ట్రేడింగ్ ఒకే గొడుగు కిందకు తేల్చినట్లవుతుంది. పదిహేను అంతస్తులు ఉన్న ఈ డైమండ్ భవనం 35 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఇందులో 4500 కార్యాలయాలు ఉన్నాయి. ఇది 9 దీర్ఘ చతురస్రాల ఆకారాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ ఒకే కేంద్ర భవనంతో కలిపి ఉంటాయి. ఈ భవనం 6,20,000 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. పార్కింగ్ స్థలం 20 లక్షల చదరపు అడుగుల మేర ఉంటుంది. ఈ భవన నిర్మాణం ఫిబ్రవరి 2015లో ప్రారంభమైంది. వజ్రాల నిపుణులు రైళ్లలో ప్రతిరోజు ముంబైకి వెళ్లకుండా ఈ భవనం అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని నిర్మాణ సంస్థ సీఈఓ మహేష్ గాధవి తెలిపారు. అంతర్జాతీయ డిజైన్లకు తగ్గట్టుగా భారతీయ ఆర్కిటెక్చర్ సంస్థ మెఫోజెన్సిస్ ఈ భవనాన్ని రూపొందించింది. ఇజ్రాయెల్లోని 80,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న డైమండ్ సెంటర్ కంటే సూరత్లోని డైమండ్ బోర్డ్ సెంటర్ అతిపెద్దది. ఇజ్రాయెల్ డైమండ్ సెంటర్లో కేవలం 1000 కార్యాలయాలే ఉన్నాయి. కానీ సూరత్ డైమండ్ బోర్డ్స్లో 4500 ఆఫీసులు ఉన్నాయి. ఈసారి విజయం ఖాయం, మనకి అడ్డే లేదు అన్న ధీమాతో ఉన్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. నర్సీపట్నంలో అయ్యన్నకు ఈసారి విజయావకాశాలు నిండుగా ఉన్న 4 మండలాల్లో పెద్ద ఎత్తున ఉన్న కార్యకర్తలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చే నాయకుడు కరువయ్యాడు. అయ్యన్న నోటి దురుసు, జనసేన వర్గ విభేదాలు పెద్ద అడ్డంకిగా మారాయి. నర్సీపట్నం నియోజకవర్గంలోనే కాక రాష్ట్రం మొత్తంలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడంలో అయ్యన్న కృషి ఎనలేనిది. కానీ అయ్యన్న క్రింద స్థాయి క్యాడర్పై నోటి దురుసుగా మాట్లాడడం వల్ల కార్యకర్తల్లో అసంతృప్తి, అసహనం వ్యక్తమవుతోంది. అయ్యన్న గెలుపునకు మరో అవరోధం జనసేన వర్గ విభేదాలు. నర్సీపట్నం నియోజకవర్గంలో జనసేన సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న
రాజ్యాన వీర సూర్యచంద్రది నాతవరం మండలం కావడం, ఆయనకు క్యాడర్ లేకపోవడం చర్చనీయాంశమైంది. క్యాడర్ ఉన్న అద్దెపల్లి గణేష్, ఊడి చక్రవర్తికి మధ్య విభేదాలు నివురు కప్పిన నిప్పులా ఉన్నాయి. ఇటీవల కృష్ణా ప్యాలెస్లో జిల్లా ఇన్ఛార్జ్ పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో జనసేన కార్యకర్తలు రెండుగా విడిపోయి కొట్టుకోవడంతో వర్గ విభేదాలు బయటపడ్డాయి. సమన్వయకర్త సూర్యచంద్రకు పట్టు లేకపోవడం, పట్టున్న ఊడి చక్రవర్తిని కలుపుకోకపోవడం రానున్న ఎన్నికల్లో అయ్యన్న విజయ అవకాశాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. జనసేన అధినాయకత్వం చొరవ చూపి అద్దెపల్లి గణేష్, ఊడి చక్రవర్తిని కూడా ఏకతాటిపై తీసుకొస్తే మెరుగైన ఫలితాలొస్తాయని కార్యకర్తలు భావిస్తున్నారు. సూర్యచంద్రకి పట్టు లేకపోవడంతో నియోజకవర్గంలో సూర్యచంద్ర పాత్ర అంతంత మాత్రమే. నాతవరం మండలంలో అత్యధిక సంఖ్యలో తెలుగుదేశం కార్యకర్తలున్నా మండల స్థాయిలో బలమైన నాయకుడు లేడు. నాతవరం మండల హెడ్ క్వార్టర్లో పార్టీని నడిపించే నాయకుడు లేరు. అయ్యన్న పర్యటన సమయంలో లేదా అయ్యన్న కార్యక్రమాలకొచ్చి తాత్కాలికంగా కనిపించిన తప్ప మండల స్థాయిలో, పెద్ద స్థాయిలో పార్టీ కార్యక్రమాలు సమన్వయం చేసేవారు లేరు. అయ్యన్న ఎన్నిసార్లు మందలించినా మండల స్థాయి నాయకులు పట్టించుకోవడం లేదన్నది నిజం. నాతవరం మండలంలో అయ్యన్న కుటుంబం నుంచి ఒక వ్యక్తి పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకుని కార్యకర్తలందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తే భారీ మెజారిటీ రావడం తథ్యమంటున్నారు కార్యకర్తలు. గోలుగొండ మండల పార్టీ బాధ్యతలు వ్యవహరిస్తున్న వ్యక్తిపై అనేక ఆరోపణలున్నాయి. అయ్యన్నకు ఈ ప్రాంతంలో చక్కటి ఓటు బ్యాంక్ ఉంది. అది ఆవిరైపోకుండా చూడాలంటే ఆ మండలంపై ప్రత్యేక దృష్టి అవసరం. మండల స్థాయి నాయకత్వం మార్పు చేస్తే అనుకూల ఫలితాలు రావడం తథ్యం. మాకవారిపాలెం మండలంలో గత ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చిన కార్యకర్తలు అదే ఊపులో ఉన్నారు. కానీ మండల స్థాయి నాయకత్వం స్తబ్దుగా ఉంది. వారిని యాక్టివ్ చేసి చురుగ్గా పరుగులు పెట్టిస్తే మెరుగైన ఫలితాలు ఖాయం. ఇక నర్సీపట్నం టౌన్లో తెలుగుదేశం బలంగా ఉంది. రూరల్లో మాత్రం అంతంత మాత్రంగా ఉన్నా ఈసారి అయ్యన్న భారీ మెజారిటీతో గెలుపునకు డోకాలేదు. ఇకనైనా అయ్యన్న నోటి దురుసు తగ్గించుకుని మండల స్థాయి నాయకులు, కార్యకర్తలకు ఉన్న పొరపచ్చాలను తొలగిస్తే భారీ మెజారిటీ ఖాయమంటున్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో నిన్న భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ఫుల్ సక్సెస్ అవడంతో కార్యకర్తలు మంచి జోష్ మీదున్నారు. అయ్యన్న పాత్రుడు ఈసారి భారీ మెజారిటీతో గెలుస్తారని నియోజకవర్గంలో పందాలు కడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో టిట్కో ఇళ్ల నిర్మాణం 80% పూర్తయినా ఇప్పటివరకు లబ్ధిదారులకు ఇవ్వలేదు. ఇదే కాక ఈ మధ్య టీడీపీ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం వల్ల కూడా వైఎస్సార్ పార్టీకి ఎదురుగాలి తప్పేలా లేదు. ఏపీలో రహదారుల విస్తరణ పనులు ప్రశ్నార్థకరంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం రహదారుల విస్తరణ పనుల కోసం రుణ సహాయం కింద 60% నిధులు విడుదల చేయగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సిన 40% నిధుల విడుదలతో జాప్యం కారణంగా రహదారుల విస్తరణ పనులు ఆటకెక్కాయి. దీంతో ఏపీలోని ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సహాయంతో రహదారుల విస్తరణకు పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వకపోవడంతోనే కాంట్రాక్టర్లు రోడ్ల విస్తరణ పనులు చేపట్టేందుకు ముందుకు రాలేకపోతున్నారు. విదేశీ రుణ సహాయం కింద 60% వాటా చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం తరపున 40% వాటా చెల్లించకపోవడంతోనే భవిష్యత్తులో పనులు చేపడితే బిల్లులు చెల్లిస్తారో లేదో అన్న అనుమానంతో కాంట్రాక్టర్లు ముందుకు రాలేకపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి విదేశీ రుణ సహాయాన్ని ఉపయోగించుకునే దిశగా ప్రభుత్వం తరపున 40% వాటా చెల్లించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తామన్న భరోసా కల్పించి రహదారుల నిర్మాణాన్ని చేపట్టాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆర్ఎండ్బి పరిధిలోని 13 ప్రాంతాల్లో సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా విస్తరించాలని నిర్ణయించారు. ఇందుకోసం న్యూ డెవలప్మెంట్ బ్యాంకు రుణం సహాయంతో సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా విస్తరించి రహదారులను మెరుగుపరచాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇందుకోసం 60% నిధులు కేంద్రం కేటాయించాలి. మిగిలిన 40% రాష్ట్ర ప్రభుత్వ వాటాగా చేర్చి పనులను చేపట్టాలి.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 13 ప్రాంతాల్లో 157 కిలోమీటర్ల పొడవున ఉన్న రోడ్లను విస్తరించే పనులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. 336 కోట్ల రూపాయల విలువైన 13 పనులను ఒకే ప్యాకేజీ కింద చేర్చింది. 2021 మార్చి నెలలో హైదరాబాద్కు చెందిన ఓ కంపెనీ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. నిబంధనల ప్రకారం ఒప్పందం కుదుర్చుకున్న 2 ఏళ్లలోపు అంటే 2023 మార్చి నాటికి పనులు పూర్తి చేయాలి. కాగా గడువులోగా పనులు ప్రారంభించకపోవడంతో మరో ఏడాది పాటు గడువు పొడిగించారు. కర్నూలు మరియు నంద్యాల ఉమ్మడి జిల్లాకు సంబంధించి 150 కిలోమీటర్ పరిధిలో దాదాపు 336 కోట్ల రూపాయలతో సింగిల్ రోడ్ని డబుల్ రోడ్ చేయాలనేసి ప్రతిపాదన పంపించడం జరిగింది. ఇప్పుడు వరకు చూసినట్లయితే మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి ఉన్నటువంటి ప్రాంతం తప్ప 12 రోడ్లకి సింగిల్ రోడ్ కాదు కదా, ఉన్న మట్టిని కూడా తీసేసే పరిస్థితి లేదు. అదేవిధంగా 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, 60% కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఈ క్షణం వరకు కూడా 40% ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఈ సింగిల్ రోడ్ కదా డబుల్ రోడ్ కూడా కాలేకపోయింది. వైసీపీ ప్రభుత్వం మాత్రం అభివృద్ధి చేశామని చెప్పేసి వాళ్ళ కింది స్థాయి కార్యకర్తల నుండి ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. మరి ఈ రోడ్లు ఎక్కడైతే గుంతలమయమయ్యాయో ఆ ఒళగుంద మండలానికి సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సు సర్వీసులను కూడా పూర్తిగా నిలిపివేస్తూ ఆర్టీసీ అధికారులు ప్రకటన చేయడం కూడా జరిగింది. మరి ఇప్పటికైనా ఆదోని ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు కావచ్చు, లేదా మన కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం గారు కావచ్చు, ఇప్పటికైనా స్పందించి ఆ రోడ్డు పనులు ముమ్మరం చేయాలని చెప్పి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రెండేళ్ల గడువు ముగియడం, మరో ఏడాది గడువు పొడిగించినా పనులు మాత్రం పూర్తి కాలేదు. జిల్లాలో చేపట్టబోయే 13 రహదారుల విస్తరణ పనుల్లో కేవలం డోన్ నియోజకవర్గ పరిధిలోని రామళ్లకోట నుంచి బేతంచెర్ల రహదారి 22 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పని మాత్రమే చేపడుతున్నారు. మిగిలిన 12 ప్రాంతాల్లో రహదారుల విస్తరణ పనులను కాంట్రాక్టర్ చేపట్టలేదు. కారణం రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 40% వాటా చెల్లించేందుకు ముందుకు రాకపోవడంతో పనులు చేపట్టిన బిల్లులు ప్రశ్నార్థకమేనని భావించి కాంట్రాక్టర్ పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. రోడ్డు చాలా గుంతలున్నాయి. ఈ గుంతల నుంచి మాకు బైకుల నుంచి పోవాలంటే చాలా భయంగా ఉంది. ఈ భయం చూసి బైకులు మానేసుకొని కూడా మీ ఏదో బస్సులకు పోవాల్సి వచ్చే మార్గంగా ఏర్పడింది. అంత గుంతలు ఉన్నాయి, అసలు బైకులు తోలే పరిస్థితి లేదు. ఇప్పుడు అంత సింగిల్ రోడ్డు వినా ఈ ఒక బస్సు వస్తే బైక్ పోనీకి అవకాశమే లేదు. చాలా గుంతలు ఉన్నందుకు అంత భయంగా పోవాలంటే అంత భయం అవుతుంది. స్టేట్ గవర్నమెంట్ 40% పంపించడం లేదు. వీళ్ళు డబ్బులు ఇస్తే కదా వాళ్ళు పంపించేది. వీళ్ళు డబ్బులు లేనప్పుడు వాళ్ళు మాత్రం పెట్టిస్తారు. ఇప్పుడు వాళ్ళు 60% వాళ్ళు ఇస్తారు, వీళ్ళు 40% ఇస్తే 2 కలిపితే కానీ అంత రోడ్డు తయారవుతుంది. జిల్లాలో ఎన్డీబీ వర్క్స్ 336 crores శాంక్షన్ అయింది, 157 kms. ఇందులో బేతంచెర్ల రామాలగూడ బేతంచెర్ల వరకు దాదాపు పూర్తిగా వస్తుంది. తర్వాత హొలగుంద రోడ్డు కూడా స్టార్ట్ చేశారు. ఇవి 2020లో స్టార్ట్ అయింది. మనకి దీనికి 6 months ఆఫ్ 24th వరకు మనకు ఈఓటీ ఉంది. మిగిలిన వర్క్స్ కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. విదేశీ రుణాలతో చేపట్టబోయే పనులపై కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో సమీక్షించింది. ఈ ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఇక ఆర్థిక సహాయం సాధ్యం కాదని రహదారులు, భవనాల శాఖ అధికారులకు తేల్చి చెప్పారు. దీంతో 274 కోట్ల విలువైన 12 ప్రాంతాల్లో రహదారుల విస్తరణ పనులు ప్రశ్నార్థకంగా మారాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ మండలం గొల్లూరు క్రాస్ రోడ్ వద్ద దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. స్కూటీపై వచ్చిన 3 గుర్తు తెలియని దుండగులు వాహనాన్ని ఆపి కత్తులతో బెదిరించి 1,50,000 రూపాయలను నగదును దోచుకెళ్లారు. వంతపత్తి నుండి హైదరాబాద్ వస్తున్న అశోక్ లేలాండ్ వాహనాన్ని అడ్డగించి దోపిడీకి పాల్పడ్డారు. డ్రైవర్ రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు శంషాబాద్ పోలీసులు.
శరణుకోశుతో శబరిగిరులు మార్మోగిపోతున్నాయి. రికార్డ్ స్థాయిలో భక్తుల రద్దీ నెలకొంది. లక్షల్లో భక్తులు పోటెత్తడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. కాలు కదపలేని పరిస్థితి ఉండడంతో ఎంతో మంది భక్తులు అయ్యప్పను దర్శించుకోవడానికే వెనుతిరుగుతున్నారు. అయితే భక్తులకు కనీస సౌకర్యాలను కూడా కల్పించలేదంటూ కేరళ సర్కార్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తులకు ఏర్పాట్ల విషయంలో కేరళ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అటు భక్తులతో పాటు ఇటు హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. కేరళ సీఎం పినరయి విజయన్కు కిషన్ రెడ్డి లేఖ రాశారు. శబరిమలలో తెలుగు భక్తులు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. అయ్యప్ప భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. భక్తులకు సహాయం చేసే విషయంలో ఎన్జీఓలను కూడా భాగస్వాములను చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన సాయం చేస్తామని తెలిపారు. ప్రతి ఏటా శబరిమలకు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య 15 లక్షలకు పైగానే ఉంటుందని కిషన్ రెడ్డి లేఖలో వివరించారు. ఇటీవల శబరిమలలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో బాలిక చనిపోవడం బాధాకరమన్నారు. శబరిమలలో రద్దీ అంతకంతకు పెరుగుతున్న క్యూ లైన్ల క్రమబద్ధీకరణ, భద్రతా ఏర్పాట్లు మాత్రం అరకొరగానే ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతుంది. రద్దీని కంట్రోల్ చేయడంలో, ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయడంలో, భక్తులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ట్రావెన్కోర్ బోర్డు, కేరళ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అయ్యప్ప స్వాములకు కలుగుతున్న తీవ్ర అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తరపున తగిన సంఖ్యలో ఉద్యోగులను, ఇతర సిబ్బందిని శబరిమలలో నియమించాలని కిషన్ రెడ్డి కోరారు. శబరిమలకు భక్తులు పాదయాత్ర మార్గాల్లో భోజనం, నీరు, వైద్యంతో సహా స్వాములకు అవసరమైన ఇతర ఏర్పాట్లను వెంటనే చేయాలని లేఖలో ప్రస్తావించారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని పొగమంచు కప్పేసింది. గత 2 రోజులుగా తిరుమలలో చల్లని వాతావరణం ఉంది. శ్రీవారి ఆలయంపై దట్టమైన పొగమంచు రావడంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. మంచు 2 రోజులుగా కురుస్తుండడం వల్ల తిరుమలలోని పలు చోట్ల టీటీడీ ఆంక్షలు విధించింది. పొగమంచు కారణంగా పాప వినాశనం, శ్రీవారి పాదాల మార్గాలను మూసివేశారు. తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్లు కూడా వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని టీటీడీ విజిలెన్స్ సిబ్బంది హెచ్చరిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్య రామ మందిరం ఆలయ ప్రతిష్ఠ జరగనుంది. జనవరి 14న మకర సంక్రాంతి తర్వాత రామ్లాల్ ప్రతిష్టాపన ప్రక్రియను ప్రారంభించి 10 రోజుల పాటు ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ట్రస్ట్ నిర్వాహకులు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యకు మొదటి 100 రోజుల్లో 1000 రైళ్లను నడపాలని రైల్వే శాఖ భావిస్తుంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పూణే, కోల్కతా, నాగ్పూర్, లక్నో, జమ్మూ సహా దేశంలోనూ అన్ని ప్రాంతాల నుంచి అయోధ్యకు రైళ్లను నడపనున్నట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. జనవరి 19 నుంచి ఈ రైళ్ల రాకపోకలు ఉంటాయంటున్నారు. ఇందుకోసం అయోధ్యలోని రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరణ చేస్తున్నారు. ఇప్పటికే పనులు పూర్తి కావస్తున్నాయి. రోజుకు దాదాపు 50,000 మంది రాకపోకలు సాగించే సామర్థ్యంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, జనవరి 15 నాటికి స్టేషన్ పూర్తిగా సిద్ధమవుతుందని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే విడిచిపెట్టేలా కనిపించడం లేదు. 2 సుదీర్ఘమైన లాక్డౌన్ల తర్వాత దాని ప్రభావం తగ్గిందని, ఊపిరి పీల్చుకునే లోపే కొత్త వేరియంట్లతో అది కంగారు పుట్టిస్తూనే ఉంది. ఒకదాని తర్వాత మరొక కొత్త వేరియంట్లతో తన కొరల్ని చాచుతూ ప్రపంచ దేశాలను ఆందోళనకి గురి చేస్తుంది. ఇప్పుడు తాజాగా JN1 అనే మరో కొత్త సబ్ వేరియంట్ పుట్టుకొచ్చింది. చైనాలో ఈ కొత్త వేరియంట్ కేసులు పుట్టగొడుగులా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇది భారత్లోనూ చొరబడింది. JN1 కేసును డిసెంబర్ 8న కేరళలో కనుగొన్నారు. ఈ నేపథ్యంలోనే కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది.
కరోనా వైరస్ దాదాపుగా అంతం అయిపోయిందని ప్రపంచం భావిస్తున్న తరుణంలో ఇప్పుడిప్పుడే మళ్లీ కొత్త వేరియంట్లు పుట్టుకురావడం మరోసారి యావత్ మానవాళిని భయంలోకి నెట్టేస్తోంది. దేశంలో మరోసారి కోవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తున్న వేళ కేరళలో కొత్త వేరియంట్ నమోదు కావడం భయపెడుతోంది. కేరళలో వెలుగు చూసిన ఈ JN1 సబ్ వేరియంట్ తొలిసారి అమెరికాలో గుర్తించగా ప్రస్తుతం చెన్నైలో భారీగా కరోనా కేసులు నమోదు కావడానికి కారణమైంది. అయితే మన దేశంలో మాత్రం తొలిసారి ఈ JN1 వేరియంట్ను గుర్తించారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.